నమస్కారం ఎస్ఎస్సి సిటీ ఛానల్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మరణంలో సైతం పలువురికి ప్రాణదానం చేసిన రామ్ ఫణీంద్ర కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు ర్యాలీ. ఘనంగా జమ్మికుంట శ్రీ బాల అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం. వాడి వేడిగా వీణవంక సొసైటీ సర్వసభ్య సమావేశం. జమ్మికుంట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ 40,40,00,000. తన మరణంలో సైతం పలువురికి ప్రాణదానం చేసిన హుజరాబాద్కు చెందిన రామ్ ఫణీంద్ర కుటుంబ సభ్యులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. హుజరాబాద్ పట్టణంలోని జానపట్ల రామ్ ఫణీంద్ర అనే యువకుడు ఈ నెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కాగా ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సోమవారం బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. సమాజ సేవ కోసం పరితపించిన ఫణీంద్ర ఆశయాల కోసం ఆయన తల్లి కళావతి బ్రెయిన్ డెడ్ అయిన తన కొడుకు మరణం అనంతరం కూడా సజీవంగా ఉండాలని భావించి అవయవ దానానికి సిద్ధపడింది. ఫణీంద్ర అవయవాలను సేకరించిన ఆసుపత్రి వైద్యులు 7గురికి ప్రాణదానం చేశారు. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఫణీంద్ర ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు చేసిన త్యాగం మర్చిపోలేనిదని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలని ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు జమ్మికుంట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలలను పునః ప్రారంభించాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని జమ్మికుంట ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. బారులో లేని కరోనా బడిలో ఉందా అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వల్ల సంవత్సరం నుంచి వేతనాలు లేక ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం గుర్తించి ఆదుకొని ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్లకు లెక్చరర్లకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ర్యాలీలో అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె రామరెడ్డి, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రైవేట్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము ఎమ్మెల్సీ ఎలక్షన్ల కంటే ముందు విద్యా సంస్థలను తెరిచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిచిన వెంటనే విద్యా సంస్థలు మూసివేసిందంటే ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమైన విషయం ఏంటంటే ఇది రాజకీయ కోణం. వాళ్ళ ప్రయోజనం కోసం తప్ప మాత్రం మా నిరుద్యోగులను విద్యా సంస్థలో పనిచేస్తున్న అన్ని రకాల సిబ్బందిని కానీ యాజమాన్యాల గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించలేదు. అంటే ప్రభుత్వాలకు పార్టీలకు ఓటే ముఖ్యమా? ఓటు కోసమే నిర్ణయాలు తీసుకుంటారా? మరి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్తున్న మా అధ్యాపక వర్గం గురించి ఎందుకు ఆలోచించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మా అసోసియేషన్ తరఫున ఇంకా ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అన్నీ తెలుసున్నాయి. ఒక విద్యా సంస్థలు తప్ప ప్రతి ఒక్కరు తెలిసి ఉన్నాయి. బార్లు తెరిచే ఉన్నాయి, సినిమా థియేటర్లు తెరిచే ఉన్నాయి, బస్ స్టాండ్లో బస్సులు నడుస్తున్నాయి.
రెస్టారెంట్లు ఉన్నాయి, ఫంక్షన్లు నడుస్తున్నాయి. పార్టీ మీటింగ్లు అయితే లక్షలాది మంది, వేలాది మంది బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంటే వాళ్ళకు రాని కరోనా ఒక విద్యా సంస్థలో మాత్రమే విద్యార్థులకు మాకు వస్తుందా? ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి నాగార్జున సాగర్లో ఆల్రెడీ నామినేషన్ వేషన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం నామినేషన్ వేషన్లు అక్కడ బహిరంగ సభలు జరుగుతున్నాయి, ప్రచారం జరుగుతుంది. మరి ప్రచారం జరిగినప్పుడు వందలాది మంది కార్యకర్తలు కూడా పోతున్నారు. కాబట్టి అంటే రాజకీయంగా లేని కరోనా ఒక విద్యా సంస్థలకు ఎందుకు వర్తిస్తుంది? కాబట్టి ప్రభుత్వం మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటిదంటే కరోనా కారణం చూపి ఒక విద్యా సంస్థలను మూసివేయడం అనేది చాలా తప్పు నిర్ణయం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మూసివేసిన విద్యా సంస్థలు వెంటనే ప్రారంభించాలని మేము ప్రధానంగా మన టీచర్ల తరఫున, లెక్చరర్ల తరఫున నా పేరు కీర్తి శ్యామల జమ్ముకుంట. ఈ కరోనా ప్రభావం వల్ల ఎక్కువగా దెబ్బపడ్డ వ్యవస్థ ఏంటిదంటే విద్యా వ్యవస్థ మాత్రమే. అస్తవ్యస్తమైన వ్యవస్థగా ఈరోజు విద్యా వ్యవస్థ రోడ్డు మీదకి ఎక్కింది. మరి దీనికి ఇన్ని రోజుల నుంచి పాఠశాలలు తెరుస్తారని చూసుకుంటా ఎదురు చూడడమే జరిగింది. కానీ ఏదో ఎదురు చూపులకు అనుగుణంగా ఏదో ఫిబ్రవరిలో తెరిచారు, మళ్ళీ ఎలక్షన్లు కాగానే మళ్ళీ దాన్ని మూసివేయడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంగా విద్యా వ్యవస్థలో పనిచేసే విద్యారంగంలో పిల్లలు నష్టపోయినరు, ఉపాధ్యాయులు కూడా నష్టపోవడం జరిగింది. మరి ఈ విద్యారంగంలో మరి ఇలాంటి నిరుద్యోగులకి మనకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని అన్నారు. మరి ప్రైవేట్ టీచర్స్ పరంగా అందరం నిరుద్యోగంగానే ఉన్నాము, అందరం రోడ్డు మీద పడ్డట్టే అయింది పరిస్థితి. కానీ ఆర్థికంగా చాలా దుర్భర స్థితిలో ఉన్నారు సార్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ. మరి వాళ్ళని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి? నిరుద్యోగ వృత్తి చెల్లించట్లేదు, ఆర్థికంగా ఎలాంటి సపోర్టింగ్ లేదు. స్కూలు మీదనే ఆధారపడ్డటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇద్దరులో ఫ్యామిలీలో కుటుంబంలో తీసుకుంటే ఇద్దరు కూడా ప్రైవేట్ టీచర్ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి, ఇంటి కిరాయిలు కట్టలేక, అనారోగ్యంలో పాలయ్యి, మళ్ళీ కుటుంబాన్ని ఈడ్చలేక వాళ్ళకి ఎన్నో సమస్యలు వాళ్ళకి అంటే వాళ్ళ మీద ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ టీచర్లకు సహాయ సహకారాలు కానీ లేదు అంటే పాఠశాలలు తెరిపించి వాళ్ళ యొక్క జీవనానికి మీరు దారిని చూపిస్తారని అనుకుంటున్నాం. జమ్మికుంట శ్రీ బాల అభయాంజనేయ స్వామి దేవాలయం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని హనుమాన్లపల్లెలో గల శ్రీ బాల అభయాంజనేయ స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేద బ్రాహ్మణుల చేత ఉదయం 6:30 గణపతి పూజ, పుణ్యాహవాచనం, స్థాపిత దేవత మంటపారాధన, ఉదయం 8:30 అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమము, నవగ్రహ హోమము, స్థాపిత దేవతా హోమము, బలి ప్రదానము, పూర్ణాహుతి జరిపారు. ఉదయం 10 గంటలకు శతఘటాభిషేకం, పంచామృత అభిషేకం, మహాకుంభాభిషేకం, ప్రోక్షణ, నూతన వస్త్రాలంకరణ, సహస్ర నాగావళి, దళార్చన, మంత్రపుష్పము, అనంతరం తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనము, బ్రహ్మశ్రీ తులసి రఘురాం శర్మ పర్యవేక్షణలో భక్తజనుల సారథ్యంలో ఆలయ కమిటీ వైభవంగా నిర్వహించారు. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్బారావు, సమ్మయ్య, శ్రీనివాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా బాలభయాంజనేయ స్వామి దేవాలయంలో పంచదశ అనగా 15వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించబడడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ స్వామివారికి మూలమంత్ర హవనము, అలాగే సర్వతోభద్రమండల
వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ ఇత్యాది మూల మంత్రములతోటి హోమం చేయడం జరిగింది. ఆ తర్వాత అష్టోత్తర కలశాలతోటి స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగినది. ఆ తర్వాత కొద్దిసేపట్లో పూర్ణాహుతి కార్యక్రమం. తర్వాత ఏదైతే స్వామివారికి మనం నీళ్లు అభిషేకం చేసిన నీళ్ళైతే ఏవి ఉన్నాయో అవన్నీ కూడా భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ప్రోక్షణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే భక్తులు ఇంకా ఎవరైనా ఉన్నా కానీ సకాలంలో స్వామివారి దగ్గరికి ఇక్కడ దేవాలయం విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. వేణువంక సొసైటీ సర్వసభ్య సమావేశం బుధవారం వాటి వేడిగా జరిగింది. వీణవంక సొసైటీ సర్వసభ్య సమావేశం బుధవారం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గత ఏడాది ఆదాయ ఖర్చు వివరాలను సీఈఓ చదివి వినిపించగా రైతులు ఆక్షేపిస్తూ లెక్కలు సరిగ్గా లేవని ప్రశ్నించారు. దీనికి సీఈఓ సమాధానం ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ సొసైటీలో గతంలో జరిగినట్లు అవకతవకలు జరగవని హామీ ఇచ్చారు. యూరియా సరఫరాలో సొసైటీ విఫలమైందని, అందువల్ల అధిక ధరలకు బయటికి దుకాణాల్లో కొనుగోలు చేయవలసి వస్తుందని పలువురు రైతులు ఆరోపించారు. సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామాలలో రూములు తీసుకొని రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గత పాలక వర్గంలో 18 లక్షల అవినీతి జరిగిందని, వాటిని రికవరీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 2018-19 సంవత్సరాలలో 30 లక్షల రూపాయల విలువైన గన్నీ సంచులు మాయమయ్యాయని, వాటిపై ఇంతవరకు విచారణ జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి స్పందిస్తూ తమది కొత్త పాలకవర్గమని, కరోనా కారణంగా రికార్డులు సక్రమంగా రాయలేదని, నెల రోజుల వ్యవధిలో రికార్డులను సరిచేసి సభ్యులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు, సొసైటీ వైస్ చైర్మన్ గాజుల మేరీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు మార్ముల్ల కొమరయ్య, సొసైటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. అది మీరు సార్ అన్నది ఏంటంటే మనం అప్పుడు అంతా చేసింది కాదు. నా ఒక్క మీనవంకలనే జరగలేదు. ఇది ఓవరాల్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం జరిగింది. ఇది 2013. ఒక్క నిమిషం వినండి సార్, మీరు ఎంక్వైరీ చేయండి. నా మీద ఎంక్వైరీ చేసినప్పుడు దానికి నేను రెడీ. 2017 నుండి ఇప్పటి వరకు 2020 ఇప్పటి ప్రజెంట్ అంటే వీళ్ళ పాలకవర్గంలో కూడా మిస్ అయింది కూడా నేను ఇప్పుడు చెప్తాను. నేను కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఉన్నది కూడా నిర్మమాటని ఇంతమంది చెప్తాను. నేను వచ్చినప్పటి నుండి ఒక్క నిమిషం, నేను వచ్చినప్పటి నుండి 2017 నుండి మళ్ళీ వీళ్ళు వచ్చే 2020 మార్చి 5 నాడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆ మధ్యలో గన్నీస్ అనేది యావరేజ్గా ఒక్కొక్క సెంటర్ నుండి 100, 200, 300 యావరేజ్గా షార్ట్ అనేది. కానీ ఇప్పుడు మనం మిల్లుకు ప్యాడీ పంపిస్తాను. ఏం చేస్తారు అక్కడ 50 లక్షలు ఏం చేస్తారు? 50 లక్షలు పెట్టుకొని 5 ఖర్చు పెట్టి ఈజీగా వాళ్ళు ఈజీ 2 రోజులు దాకా ఇచ్చినాం. అవి ఇస్తలేదు. పాత స్టాక్ అమ్మడం వల్ల వచ్చిన లాభాలను రాస్తే మాకు కొత్త స్టాక్ అమ్మితే ఎంత వచ్చింది, పాత స్టాక్ అమ్మితే ఎంత వచ్చిందో మేము తెలుస్తుండే కదా. 2,10,000 మీరు రాను దించారని నేను అంటున్నా, తప్పులు లెక్కలు దించారని అంటున్నా. ఎరువుల విలువ అంటే పక్కా తెలుగులో చెప్తానా. ఈ సంవత్సరం అమ్మితే ఎంత లాభాలు వచ్చినాయి, గత స్టాక్ అమ్మితే ఎంత లాభాలు వచ్చినాయి, విడివిడి కాలంలో ఎందుకు ప్రింట్ చేయించలేదని నేను అంటున్నాను. 2021 లెక్కలు కదా. వీళ్ళు ఎంత అమ్మినాం చెప్పు. 6,24,000 పడ్డారు అమ్మినా. ఎంత అమ్మినా బస్తాలు లెక్క కావాలని నీకు ఎట్లా కావాలి? ఓబీఎస్ రెస్పాన్సిబిలిటీ మారే మేము ఆన్సరబుల్ మీకు ఖచ్చితంగా మేము మళ్ళీ మీకు ఒక టైం పలానా టైం అంటే మేము చెప్పలేం. ఇది డిపెండ్ అపాన్ అదర్స్ అకౌంటెంట్ ఆయన వచ్చి చేయాలి. కాబట్టి ఇదే చెప్పిన 10 రోజులు చెప్పిన మీరు ఏం చేశారో మళ్ళీ అడుగుతారు. కాబట్టి మీకు త్వరలో మీకు ఇది ఇన్ఫార్మ్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మీకు కాల్ చేయడం జరుగుతుంది. అది ఓకే రైట్. ఇంకా 2 క్వశ్చన్లు మీరు అడిగారు. మీరు గతంలో గత పాలక వర్గం చేసినటువంటి తప్పులను మేము ఎట్టి పరిస్థితులను కూడా క్షమించేది లేదు. దాంట్లో ఉదాసీనత కూడా మా దగ్గర లేదు. మా సభ్యులందరం కలిసి కూడా మేము సపరేట్ ఎంసీ మీటింగ్లో కూడా ప్రతిసారి కూడా మేము డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. మాకు ఇలాంటి జుడిషియల్ పవర్ లేదు కనుక మేము ఎంఆర్ఓ గారు కూడా రాయడం జరిగింది.
వాళ్ళ యొక్క ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని మేము వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా రాయడం జరిగింది. దానికి మేము డీసీఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మీరు చెప్తే మేము ఇవ్వం, మాకు కోర్టు నుండి అయినా రావాలి, కలెక్టర్ గారి నుంచి అయినా వస్తే మేము ఇస్తాం అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మేము డీసీఓ గారికి మరి ఇటువంటి సమాధానం వచ్చిందని మేము డీసీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. డీసీఓ గారు కూడా మేము దాన్ని పర్సూయేషన్ చేస్తాం, మేము కలెక్టర్ గారితో మాట్లాడతాం, తర్వాత కోర్టులో కూడా ఉన్నాయి కదా దాన్ని మాట్లాడతాం. హరిధాన్యం సేకరించడం అయినది కరోనా సీజన్లో కూడా మనము దాదాపుగా జిల్లాలోనే నెంబర్ 1గా మనం ఉన్నాము వెనక మండలం నుంచి. తర్వాత మళ్ళీ వానాకాలం సీజన్లో దాదాపుగా 1,07,000 ప్రతి విలేజ్లో సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మన మండలంలో 16 వడ్ల కొనుగోలు నిర్వహణ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్ ద్వారా మనము సుమారుగా ఈ సంవత్సర కాల పరిమితిలో 2,40,000 క్వింటాళ్ళు మేము వరిధాన్యం కూడా సేకరించడం జరిగింది. తర్వాత ఈ మాకు సొంత బిల్డింగ్ కూడా ఈ ఆఫీస్కు లేని కారణంగా కొంత మేము ల్యాండ్ కూడా చూడడం జరుగుతుంది. ఈ 4-10 రానున్న వారం 10 రోజుల లోపల అది కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో మా పాలకవర్గం ఒక పెట్రోల్ బంక్ కూడా స్థాపించాలని అనుకుంటున్నాం. దానికి కూడా మేము 2 స్థలాలు కూడా చూడడం జరిగింది. గౌరవ సభ్యుల ఆమోదంతో ఏదో ఒకటి అది కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. మా యొక్క మా సభ్యులందరూ, మా యొక్క డైరెక్టర్లు కానీ మా సభ్యులందరం కలిసికట్టుగా ఈ సంఘం యొక్క అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఇవ్వాలని కోరుతూ మొగలపల్లి మండలం ఆగ్నేపల్లిలో అడిషనల్ ఎస్పీ రామ్ నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పరిధిలోని ఆకనపల్లికి చెందిన పోలీస్ అధికారి అడిషనల్ ఎస్పీ రామ్ నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవీ విరమణ అనేది తప్పనిసరి అని అన్నారు. పోలీస్ అధికారిగా సామాన్య ప్రజలకు ఎంతో సేవ చేసిన రామ్ నరసింహారెడ్డి భవిష్యత్తులో తనకు తోచిన పద్ధతిలో ప్రజాసేవలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి, ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, నాయకులు చుక్కా రంజిత్, తుమ్మేటి సమ్మిరెడ్డి, దేశినికోటి, రామ్ స్వరణ్ రెడ్డి, మోటపోతుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా వచ్చేది ఉండే, కానీ నాకు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి మా గౌరవ ఎంపీపీలు, మా గౌరవ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అక్కడే ఉంటారు. మీరు ఇల్లంతా కూడా ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా పోయి రావాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా మా నియోజకవర్గానికి వారికి అవినాభావ సంబంధం ఉంటుంది. మా ఇల్లంతా కూడా చుట్టుపక్కలంతా కూడా వారి బంధుమిత్రులు ఉంటారు. 20 సంవత్సరాలుగా పరిచయం అయినప్పటి నుంచి మా శ్రేయోభిలాషిగా మాకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఆ ఉద్యమంలో ఆ అవసరాలు తీర్చడమే కాకుండా పరోక్షంగా కూడా ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి రామ్ నరసింహారెడ్డి గారు. వారు పోలీసు నౌకరు చేసినప్పటికీ కూడా రాజకీయ నాయకుల లక్షణం మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. జనరల్గా ఆత్మీయతో సంబంధం లేకుండా మనిషి గౌరవించడం, మనిషి ప్రేమించడం, మనిషి ఎప్పుడైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనస్తత్వమే రామ్ నరసింహారెడ్డి గారు అని చెప్పి నేను రిటైర్మెంట్ అవుతున్నా అన్నప్పుడు నేను నమ్మలే. ఇప్పుడే రిటైర్మెంట్ అవుతున్నా. ఉద్యోగి ఎప్పుడు కూడా
పదవి విరమణ చేయాల్సిందే కాబట్టి అందులో భాగంగా పోయిన సంవత్సరం పదవి విరమణ చేయాల్సి ఉండే, కానీ ఆనాటి కరోనా ఇవాటి కూడా ఉంది కొంచెం, కానీ ఆనాడు ఉన్న భయం ఈనాడు. కాబట్టి ధైర్యంగా నా కన్నా గడ్డ ఇది, నేను ఒకవేళ రిటైర్మెంట్ జరిగితే ఫంక్షన్ చేసుకుంటే మా మిత్రులు, మా బంధువులు, మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ నా రిటైర్మెంట్ ఫంక్షన్ మా ఊర్లో అశేష ప్రజానికం మధ్యలో చేసుకోవాలనేటువంటి సంకల్పంలో భాగంగా వారు ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నట్టుగా కనబడుతూ ఉంది. నేను ఇక్కడ వచ్చే ముందు మా సహచర శాసనసభ్యులు గంటా వెంకటరెడ్డి గారిని అడిగిన నేను, అవునన్నా నేను కూడా వచ్చేది ఉండే, కానీ నాకు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి మా గౌరవ ఎంపీపీలు, మా గౌరవ జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అక్కడే ఉంటారు, మీరు ఇల్లంతా కూడా ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా పోయి రావాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా మా నియోజకవర్గానికి వారికి అవినాభావ సంబంధం ఉంటుంది. మా ఇల్లంతా కూడా చుట్టుపక్కలంతా కూడా వారి బంధుమిత్రులు ఉంటారు. 20 సంవత్సరాలుగా పరిచయం అయినప్పటి నుంచి మా శ్రేయోభిలాషిగా మాకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఆ ఉద్యమంలో ఆ అవసరాలు తీర్చడమే కాకుండా పరోక్షంగా కూడా ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి రామ్ నరసింహారెడ్డి గారు. గౌరవనీయులు రాజయ్య, పిట్టల రాజయ్య గారి ఆధ్వర్యంలో, వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో, బాలకిషన్ గారి ఆధ్వర్యంలో, నా మిత్రులందరి ఆధ్వర్యంలో, బంధువులందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఈ మనకు మన ఆశాజ్యోతి, మన వెలుగు, మన కళ్ళు, మన ఆత్మధైర్యం, మన ధైర్యం అంటే ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రాంతంలో ఈటలని చెప్పక తప్పదు. అది పక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఆ పక్క కాన్స్టిట్యున్సీ అంతా ఇక్కడనే ఉన్నది. మనం అందరం అన్న కొరకు మన ఊపిరున్నంత వరకు అందరం కలిసి మన ప్రతిదంటే ఇవాళ ఆకలిపల్లి చరిత్ర మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయి. అంతటి మహానుభావుడు ఒక్క చిన్న మాట ఫోన్లో చెప్తే, అన్నా నేను చిన్నోడిని, రామ్ నరసింహారెడ్డిని, ఆర్ఎన్ఆర్ని, అన్నా నేను పదవి విరమణ చేసినాను. మరి ఆ రోజు కరోనా వచ్చింది. నేను నా సన్మాన కార్యక్రమాన్ని ఎందరో మిత్రులు, అభిమానులు, బంధువులు, ప్రజలు, ఆత్మ బంధువులు అందరి మధ్యన జరుపుకోవాలనుకున్నాను. మరి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మరి ఎవరిని దగ్గర. జమ్మికుంట మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాన్ని బుధవారం చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జమ్మికుంట మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం బుధవారం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, ఆర్డీఓ బెన్ షాలోం ఆధ్వర్యంలో నిర్వహించారు. 2021-22 వార్షిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనా ఆదాయం 40,40,63,000కు గాను వ్యయం 40,31,79,000 రూపాయలకు పాలక వర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మున్సిపాలిటీ సాధారణ ఆదాయం 6,27,32,000 సమకూరుతుండగా గ్రాంట్ల ద్వారా 33,93,31,000 రూపాయలు సమకూరనున్నవి. సాధారణ ఆదాయంలో పన్నుల ద్వారా 3,60,90,000 రూపాయలు, ఇంజనీరింగ్, నల్లా పన్నులు, ఇతర ఆదాయాల ద్వారా 82,10,000, పట్టణ ప్రణాళిక విభాగం గృహ నిర్మాణ అనుమతుల ద్వారా 88,25,000, పారిశుద్ధ్య విభాగం ట్రేడింగ్ లైసెన్సులు ఇతరముల ద్వారా 6,30,000, రెవెన్యూ విభాగం వారసంతా ఇతర పన్నుల ద్వారా 89,72,000 ఆదాయాన్ని అంచనా వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పట్టణ ప్రగతి 15వ ఆర్థిక సంఘం నిధుల రూపంలో 4,82,11,000, స్వచ్ఛ భారత్ గ్రాంట్ ద్వారా 5,00,000 రూపాయలను అంచనా వేశారు. TUF IDC గ్రాంట్ ద్వారా 29 కోట్ల రూపాయలు రాగలవని అంచనా వేసి బడ్జెట్ రూపొందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, కమిషనర్ అనిసుర్ రషీద్, పలువురు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట ఎంపీడీఓ కార్యాలయంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జమ్మికుంట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ మండల పట్టణ బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శోభారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాలల సంరక్షణలో భాగంగా అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, లైంగిక వేధింపులకు గురవుతున్న బాలలను గుర్తించాలని సూచించారు. బాల్య వివాహాలు, శారీరక హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండడానికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతో అవసరమని తెలిపారు. బాలల రక్షణకై ప్రాథమిక సూత్రాలు పాటించాలని, బాలలనే విభేదాలు చూపించకుండా మానవత్వం పాటించడం, బాలలు కూడా మనుషులే అని గుర్తుంచుకోవడం, బాలల తక్షణ అవసరాలు తీర్చడం ముఖ్యమని అన్నారు. ఆడపిల్ల వివక్షకు గురవుతోందని, లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా తేటతెల్లమవుతుందని, ఇందుకు కారణం మన సమాజంలో కొడుకు పట్ల పక్షపాతం అన్ని వర్గాలకు చెందిన వారు చూపించి ఆడపిల్లను వివక్షకు గురి చేయడమే అన్నారు. ఇందుకు తోడుగా ఆడపిల్లకు వరకట్నం ఇవ్వవలసి రావడం, కొడుకు వల్ల వంశాభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం, కర్మకాండలు, వారసత్వపు హక్కు కొడుకులకు ఉండడంతో ఆడపిల్లలు వివక్షకు, హింసకు గురవుతున్నారన్నారు. ఇటువంటి ఆలోచనలు సమాజంలో రూపుమాపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీపీ దొడ్డె మమత, ఎంఈఓ శ్రీనివాస్, ఐసీడీఎస్ అధికారి రమేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అది మన పిల్లల, పక్క పిల్లల, ఊరి పిల్లల, మండల పిల్లల, జిల్లా పిల్లల, దేశం పిల్లల, వాళ్ళంతా పిల్లలు. ఆ పిల్లలు అనే కాన్సెప్ట్లో రేపటి తరాన్ని వాళ్ళు, రేపటి రోజును వాళ్ళు చూడాలి అని అన్నా, రేపటి తరాన్ని వాళ్ళు చూడాలి అని అన్నా కూడా వాళ్ళకు మనము రక్షణ, పరిరక్షణ అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రక్షణ, పరిరక్షణ. రక్షణకు వస్తే పోలీసు వాళ్ళు ఒకటే కనబడతారు కాదు, పరిరక్షణకు వస్తే కుటుంబం ఒకటే కనబడుతుంది కాదు. దాంట్లో ఉన్న భాగస్వామ్యమే మనమంతా. అది బయట సమాజంలో కానీ, చదువుకునే చోట కానీ, ప్రయాణిస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, మనం మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడ చూసినా కూడా పిల్లలకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది చట్టం రాయబడింది. వాళ్ళని ఏ విధంగా చూడబడ్డారు అంటే ఓట్ బ్యాంక్ లేనప్పటికీ కూడా వాళ్ళ రక్షణ కోసం మీరంతా పనిచేయాలి అని రుజువు అనాలి అనే మాదిరిగా కూడా చట్టం లిఖించబడింది. ఆ చట్టాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో పిల్లలను కూడా గౌరవిస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఆ చట్టాన్ని గౌరవించుకొని పిల్లలకు ఒక మంచి స్థానాన్ని, ఒక మంచి పొజిషన్ని, ఒక మంచి అభివృద్ధిని, ఒక మంచి రేపటి తరాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. బాల్య వివాహాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. కానీ మనము మన స్థాయిలో మనము ఒక 10 మంది కూర్చొని మనం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం కంటే గ్రామాలలో చదువుకొని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. బాలికల వల్ల వాళ్ళు ఎందుకు విచక్షణ చూపిస్తున్నారంటే వాళ్ళకు అవగాహన తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి బాల్య వివాహాలకు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకు కట్నాలు ఇవ్వలేక మేము చాలా మాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మనము తొందరగా పెళ్లి చేస్తే మనకు భారం అనేది తగ్గిపోతుందని ఆలోచనలు వాళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మీటింగ్లు ఏదైతే ఉన్నాయో గ్రామాలలో మన ఆఫీసర్లమే కాకుండా ప్రజాప్రతినిధులే కాకుండా తల్లిదండ్రులను కూడా ఈ మీటింగ్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కనిపించడం వల్ల కూడా ఎలాంటి అవగాహన ఉండదు. కాబట్టి మనం ఇలాంటి మీటింగ్ లో మేడం కన్నుల గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు పెద్ద ఎత్తున నిర్వహించాలి. మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఏర్పాటు అనేది జరిగినప్పటికీ ఈ కమిటీలన్నీ కూడా నిజంగా ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది కొంత ప్రశ్నార్థకమే. అంత పేపర్ వరకే పరిమితం అయిపోతుంది. అంటే ముఖ్యంగా కమిటీలో స్ట్రక్చర్ చూసినట్టయితే ఎవరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారు. అంటే ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక రెవెన్యూ అధికారి, స్కూల్ టీచర్, పూజారి, అంటే అంగన్వాడీ టీచర్, ఎవరికైతే ప్రజలతోటి సంబంధాలు ఎక్కువ ఉంటాయో వారిని కమిటీలలో తీసుకోవడం జరిగింది. అంటే ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికైతే అవగాహన కలుగుతుందో వెంటనే తెలుసుకునేలాగా, సమాచారం తెలుసుకునేలాగా అవకాశం కల్పిస్తూ ఈ కమిటీ ఉంది. కాబట్టి జనరల్గా ఇప్పుడు ఏ ఇంట్లో శుభకార్యం జరగాలన్నా ఒక పూజారి కావాలి. ఏ రిలీజియన్ అయినా ఎవరైనా వాళ్ళ మత పెద్దలు ఖచ్చితంగా కలుస్తారు. అంటే వారిని కూడా కమిటీలో చేర్పించడం వల్ల కొంత వాళ్ళకి అవగాహన కల్పిస్తే కనీసం వాళ్ళ
వాళ్ళు వచ్చినప్పుడు మనం ముహూర్త నిర్ణయించే పిల్లలు ఏ ఏజ్ వాళ్ళు, అసలు ఈ పెళ్లి జరగవచ్చా లేదా అనేది కూడా. వేణువంక మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. వీణవంక మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఇటీవల కొండపాక గ్రామంలో మృతి చెందిన గొర్రెల కాపరి కొలుగూరి రాజమల్లు, ఆవాల లక్ష్మీనారాయణ కుటుంబాలను మంత్రి పరామర్శించారు. చల్లూరు గ్రామంలో మృతి చెందిన శంకరయ్య కుటుంబాన్ని, గంగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన రజిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటానని తెలియజేశారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ముస్పట్ల రేణుకా తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మార్ముల్ల కొమరయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఇల్లంతకుంటలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఇల్లంతకుంట రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు కంకనాల సురేందర్ రెడ్డి తల్లి వెంకటమ్మ ఇటీవల మృతి చెందారు. బుధవారం జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి, ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, ఇల్లంతకుంట సొసైటీ వైస్ చైర్మన్ కాందాల కుమరెల్లి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కలాల రాజిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మూటపోతుల ఐలయ్య, టీఆర్ఎస్ నాయకులు చుక్కా రంజిత్, దేశినికోటి, కొత్త శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, జువాజీ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మరణంలో సైతం పలువురికి ప్రాణదానం చేసిన రామ్ ఫణీంద్ర కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు ర్యాలీ. ఘనంగా జమ్మికుంట శ్రీ బాల అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం. వాడి వేడిగా వీణవంక సొసైటీ సర్వసభ్య సమావేశం. జమ్మికుంట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ 40 కోట్ల 40 లక్షలు. ఎస్ఎస్సి సిటీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.